సమ్మర్లో మనకు వచ్చే వ్యాధులు లైక్ వామిటింగ్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, సన్ స్ట్రోక్స్ కానీ, లైక్ గట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ రాకుండా ఉండాలంటే వాట్ ఆర్ ద టిప్స్ వీ కెన్ ఫాలో? నేనైతే 3 టిప్స్గా చెప్తాను మీకు. ఫస్ట్ వన్ ఈజ్ హైడ్రేషన్. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిహైడ్రేషన్ ఎక్కువ వచ్చే కాలమే మన సమ్మర్. సో హైడ్రేషన్ ఏ విధంగా తీసుకోవచ్చు? 15:50 ml అంటే 15 మినిట్స్కి ఒకసారి 50 ml రేంజ్లో మనం తీసుకోవాల్సి వస్తుంది. మీన్స్ 4800. టోటల్లీ 4 to 5 లీటర్స్ వాటర్ అనేది మీరు పర్ డే నిదానంగా డివైడెడ్ డోసెస్లో మీరు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకేసారి 1 లీటర్ తాగినా కూడా ఇట్స్ వోంట్ బి దట్ మచ్ ఆఫ్ యూస్ఫుల్ అన్నట్లు. అండ్ వాట్ టైప్ ఆఫ్ డ్రింక్స్ యూ కెన్ హ్యావ్ లైక్ ముస్తా ఇండ్యూస్డ్ డ్రింక్స్ కానీ, వెట్టివేర్ ఇండ్యూస్డ్ డ్రింక్స్ కానీ, పుదీనా ఇండ్యూస్డ్ డ్రింక్స్ కానీ, లైక్ కుండలో నీళ్ళు కానీ, బటర్ మిల్క్ కానీ, వాటర్ మిలన్ జ్యూసెస్ కానీ, కుకుంబర్ జ్యూసెస్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ప్రాపర్ హైడ్రేషన్ అనేది బాడీకి జరుగుతుంది. సో సన్ స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. అండ్ ఇది సెకండ్ టిప్ ఈస్ ప్రొటెక్షన్. బయటకి వెళ్ళేటప్పుడు మీరు హ్యాట్స్ వేసుకోవడం కానీ, లూజ్ కాటన్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ, లూజ్ డ్రెస్సెస్ ఏదైనా వేసుకోవడం, అండ్ ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం అనేది, యూవీ లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద ప్రొటెక్షన్. అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ ఫుడ్. ఈ ఫుడ్లోనే 2 టైప్స్ ఉన్నాయండి. ఫుడ్ ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలి అనేది ఒకటి, అండ్ సేఫ్టీ ఫుడ్ తీసుకునేవాలి అనేది ఒకటి. ఏ విధమైనది తీసుకోకూడదు అంటే స్పైసీ, సాల్టీ, మసాలా టైప్స్ బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే హోటల్స్లో వాళ్ళు ఈ రోజు తిన్నది మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మళ్ళీ చేయడం జరుగుతుంది. దాంట్లో బ్యాక్టీరియల్ వైరల్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి త్వరగా ఇందాక చెప్పిన డిసీజెస్ మనకి అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ది సేమ్ టైం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనం ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, ఇంట్లో అయినా కూడా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ వితిన్ 1 to 2 hours లోపలే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి సమ్మర్లో వచ్చే డిసీజెస్ అన్నీ కూడా సన్ స్ట్రోక్ లాంటివి అండ్ గట్ ఇష్యూ టైప్ ఆఫ్ డిసీజెస్ అన్నీ కూడా మనం నివారించవచ్చు.